వా ఆడజాతి ఇంత గొప్పదో. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. పొగిడితే పొంగిపోవద్దు. ఎప్పుడైనా పొగిడితే అమ్మా అనుకోలే లోపల వెనకాల పెట్టేస్తారు ఒకటి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అంటే సైలెంట్ గా పెడతాం అనమాట, వైలెంట్ గా కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు కాదు. ఇప్పుడు గోపీకృష్ణ బావ ఎలక్షన్ లో నుంచి ఉంటున్నాడు, మ్హూ. మీరు పొగడాలి. ఇప్పుడు మనం తులసి వనం మొత్తం అనౌన్స్ చేయడానికి వచ్చాం. సో కొంచెం ముందు పొగిడితేనే కదా మరి ఓటేసేది. రెడీ స్టార్ట్. కాదు, ఇలా పొగడాలంటే కష్టం కదా. కష్టమే. మరి ఇందాక బాగుంటాడు అన్నావు కదా. గారు చూసారా ఎంత మాట అందో. ఎన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టాలు పడుతున్నాడు? 15 సంవత్సరాలు. చలో గోపీకృష్ణ బావ ఎలక్షన్ లో నుంచున్నాడు, మీరే అనౌన్స్ చేయాలి. ఆ రోజు ఆయన చాలా బిజీగా ఉన్నాడు, విత్ హీరోయిన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మీటింగ్ లో ఉన్నాడు. సో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చారు, వాళ్ళిద్దరితో ఆయన మీటింగ్ లో ఉన్నాడు. అసలు గోపీకృష్ణ కదా, కృష్ణ ఉంది కదా. కాదు ఒక క్వశ్చన్ అనమాట. ఏంటి? ఎలక్షన్స్ నిలబడితే హీరోయిన్స్ ఎందుకుంటారు? అంటే వాళ్ళతో క్యాంపెయినింగ్ చేయడానికి ఆయన డిస్కషన్ లో ఉన్నాడు. కాదు, నేను ఒకటి చెప్పనా, మీ మగజాతిని మీరే కావాలని చెప్పి తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడోళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. అయ్యో అది కాదండి, హీరోయిన్స్ తో క్యాంపెయినింగ్ చేద్దామని డిస్కషన్ మీటింగ్ లో ఉండవా? అలా కూడా ఉంటాయి. సరే ఇప్పుడు మీరు వెళ్ళి అనౌన్స్ చేయాలి. రెడీ స్టార్ట్ యాక్షన్. చూడండి అమ్మా చూడండి, రెండమ్మా రండి. ఓ ఇది అందులో ఇది అమ్మ, ఇది కూరగాయలు అమ్మినట్టుందా? సరే అక్కలారా, పిన్నిల్లారా, సోదరి మణుల్లారా, నమస్కారం. సభకు నమస్కారం. లీడర్ ఉన్నారు, ఆవిడకి అడగాలి చెప్తారు. ఇప్పుడు ఆమె గోపీకృష్ణ. సో మీరు ఆమెని పొగుడుతూ ఓట్లేయమని చెప్పాలి. రెడీ గోపీకృష్ణ గారు? ఊపుతున్నారు గోపీకృష్ణ గారు చేతులు. సభకు నమస్కారం, అందరికీ స్వాగతం అండి. సో ఇక్కడ మా ఆయన గారు పోటీ చేస్తున్నారు. మన తులసివనం నుండి మీ అందరూ. ఆయన గొప్పగా పొగుడు, మరి ఊరికనే వేసేయమంటే వేసేస్తారేంటి? మా ఆయన ఇచ్చేస్తారు వచ్చేస్తారు. ఏమిస్తాం వాళ్ళకి? ఏమలే గోపీకృష్ణ గారు ఫస్ట్ రెడీ స్టార్ట్. సభకు నమస్కారం. సభకు నమస్కారం, అందరికీ స్వాగతం అండి. ఈ రోజు ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే, మా ఆయన గారు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ అందరి సహకారం ఉండాలని కోరుకోవడానికి వచ్చాను. సో మీరందరూ ఓట్స్ వేయాలంటే ఆడవాళ్ళందరికీ చీరలు. అది స్లోగా చెప్పు. ఆడవాళ్ళని అది ఎవరికి వినకూడదు మళ్ళీ. రెడీ. సో అత్తయ్యలందరికీ చీరలు, కోడళ్ళందరికీ బంగారం. ఓకే, అలాగే ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఒకటి గ్యాస్ సిలిండరా? 4 ఇద్దాం, ఒకటైతే మళ్ళీ అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ 2 అంట. అయ్య బాబాయ్, 4 అటండి. సరే 4 ఇస్తా. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడగొట్టిందని అయిపోయింది. ఇంట్లో బండాగారం అంతా ఖాళీ అయిపోతుంది. అక్కడ అత్తయ్య గారు 4 ఇచ్చేస్తానంటే ఎక్కడి నుంచి ఆవిడ బాబా ఆమె నామలో ఉన్నారు. రెడీ. ఇప్పుడు రంగకృష్ణ ఆడదాం, జాగ్రత్తగా వినండి. కుచ్చుటోపీ పెట్టుకుని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు, కుక్కతాకు పట్టుకుని గోదావరి ఎడుతున్న కుక్కటిపల్లి కనకరాజు. ఫాస్ట్ గా అయినట్టే ఇది. వన్ మోరా. కుచ్చుటోపీ పెట్టుకుని బజారుకి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు, కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదుతున్న కుక్కటిపల్లి కనకరాజు. కుచ్చుటోపీ పెట్టుకుని బజార్కి వెళ్ళిన కాదు, గోపీకృష్ణ అని పేరులోనే కృష్ణ ఉంది, గోపి ఉంది. మరి ఏంటి ఆ లీలలు, కాలేజ్ లో చేష్టలు ఎప్పుడైనా? అంటే జెంట్స్ అంటే అవన్నీ ఉంటాయి కదండి, భరించాలి తప్పదు, ఇంకేం చేస్తాం. అత్తయ్య గారు చూసారా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం భరించాలి తప్పదు. రెడీ. కుచ్చుటోపీ పెట్టుకుని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు, కుక్కతోక పట్టుకుని గోదావరి ఎడుతున్న కుక్కటిపల్లి కనకరాజు. యాక్షన్. కుచ్చుటోపీ పెట్టుకుని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బంగారు రాజా. ఓకే, ఏదో రాజు. ఎందులో బంగారం ఉండాలి మాకు. కుక్కటిపల్లి వెళ్ళిన కనకరాజు. ఎక్కడికి వెళ్ళాడు కుక్కటిపల్లి? కుక్కటిపల్లి చెప్పాగా. అబ్బా చప్పట్లో. అమిత గారు ఏంటి సంగతులు, అంతా బానే ఉందా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? మనం చెప్పినట్టే నడుస్తుంది కదా ఇంట్లో. అంత మంది తేడా వస్తే చెప్పు, మా బ్రదర్ ఉన్నాడని. తప్పకుండా. బ్రదర్ కే తేడా వచ్చేలా ఉంది, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తారు బావగారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అని చెప్పి సాఫ్ట్ గానే ఉంటాడు మావాడు కదా. చాలా సాఫ్ట్ గా ఉంటారండి. లేదండి నువ్వు ఊరుకుంటా పెట్టి. మా సిస్టర్ చూడడానికి ఇలా సాఫ్ట్ గా ఉంటది కానీ లోపలంతా లేదండి, నేను కూడా మాస్ గానే ఉంటానుగా. ఎన్ని సంవత్సరాలు అయింది బావ జైల్లోకి వెళ్ళి? 7 ఏళ్ళు అయిందండి. 7 సంవత్సరాలు. ఆవిడ చక్కగా ఒప్పుకున్నారు జైలని. లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్ అండి. అరేంజ్డే. సో పెళ్లి చూపుల్లోనే? అవునండి. బావే
అవునండి. బావేనా? కాదండి. బావగారి పేరేంటి? లోకేష్. లోకి ఎందుకు నచ్చాడు? బాగున్నారండి. చూడగానే ఆ. ఏ హీరోలో ఉన్నాడు? నా హీరోలా ఉన్నారండి. గుండెల్లో గుచ్చేసారండి. ఈ రోజు ఇంటికి వెళ్ళాక షాపింగ్ కన్ఫర్మ్. చూడగానే గుండెల్లో జిమ్ జిమ్ మాయ అనిపించింది కదా? చాలా అనిపించిందండి. ఆయనకి ఇంకా అనిపించిందండి. ఏ బిస్కెట్. సరే, ఇప్పుడు బావగారిని ఎలక్షన్ లో నుంచోబెడదాం. మీరు క్యాంపెయినింగ్ రెడీ, యాక్షన్. అందరికీ నమస్కారం అండి. మా ఆయన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మీ అందరికీ తెలిసింది కదా అపోజిషన్ వాళ్ళు ఎలాంటివి చెప్తున్నారో. అవన్నీ కోతలండి. మీకు న్యాయం జరిగేలా మా ఆయన చూసుకుంటారు. న్యాయం అదంతా అలా వదిలి న్యాయాలు గీయాలి కదా. మనం ఏమి ఇస్తున్నాం అది చెప్పు ముందు. సరే అండి, మనము డైమండ్ నెక్లెస్ ఇచ్చేద్దాం ఒక్కొక్కరికి. అమ్మా అమ్మా అమ్మ, నేను అర్జెంట్ గా చీర కట్టుకొని వచ్చేస్తా బాబోయ్, చీర కట్టుకొని వచ్చేస్తా బాబోయ్. సరిపోయారు ఇద్దరు. గోల్డ్ డైమండ్ నెక్లెస్ లా, సిల్వర్ డైమండ్ నెక్లెస్ లా. నిజమైన అచ్చ తెలుగు ఆడపడుచులు వేసుకునే డైమండ్ నెక్లెస్ ఒక్కొక్కరికి ఒకటి అంటే ఫ్యామిలీ కోట్లండి. ఫ్యామిలీ కోట్ ఇద్దాం. ఇప్పుడు మళ్ళీ అత్తగారికి ఒకటి కోడలికి ఒకటి లేదండి. అత్తగారికి ఎందుకులే, ఇంకా ఫ్లాట్ కోక నెక్లెస్. ఫ్లాట్ కోక నెక్లెస్ అండి. డైమండ్ నెక్లెస్. తర్వాత కోక పెట్లు ఏమైనా స్థలాలు ఖాళీ ఉంటే కొంచెం ఒక 10 గజాలు 20 గజాలు కూడా ఇచ్చేద్దాం. ఏమిటండి మీరు మాట్లాడేది?